హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నన్ను 2024-25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థుల కోసం హిందీ టెక్స్ట్ బుక్ నుంచి నాడిటైల్ నుంచి పద్య భాగంలో 7 పాఠాలు, గద్య భాగంలో 7 పాఠాలు, నాడిటైల్ నుంచి 3 పాఠాలు ఉన్నాయి. ప్రతి పాఠం నుంచి కూడా పాఠాన్ని ఎక్స్ప్లెనేషను, పాఠం ప్రశ్న జవాబులు, పాఠం యొక్క సారాంశం, ఆ పాఠాలకు సంబంధించిన వ్యాకరణ అంశాలను సమయాన్ని అనుసరించి ఒక్కొక్క వీడియో మీకోసం పెట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి ప్రతి వీడియో మీరు 10వ తరగతిలో మంచి మార్కులు పొందడానికి మీరు కావాలి, మేము మంచి మార్కులు పొందాలి అని అనుకుంటే మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న లెసన్ ఫస్ట్ లెసన్ పద్యభాగం నుండి సాఖీ లెసన్ నుంచి ఆల్రెడీ ఒక సారాంశాన్ని 8 మార్కుల సారాంశాన్ని ఆల్రెడీ మీకు వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. ఎలా ఉండాలి, ఎలా ఉంటే 8కి 8 మార్కులు మనం పొందవచ్చు అని ఆ విధానంలో మీకు పెట్టడం అయితే జరిగింది. ఈరోజు ప్రశ్న జవాబులు. ఈ 7 ప్రశ్నలను అయితే తప్పనిసరిగా మీరు 3 మార్కుల ప్రశ్నల కోసం తప్పనిసరిగా మనమైతే చదవాలి. ఏంటి ఆ 7 ప్రశ్నలు అంటే, ఆ 7 ప్రశ్నల్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. 1వది, मीठी वाणी बोलने से औरों को सुख और अपने तन को शीतलता कैसे प्राप्त होती है. ఇది ప్రశ్న. అంటే మధురంగా మాట్లాడడం వల్ల ఇతరులకి సుఖము మరియు మన శరీరానికి చల్లదనం ఎలా లభిస్తాయి అని ప్రశ్న అడిగాడు. జవాబు, मीठी वाणी बोलने से औरों को सुख और अपने तन को शीतलता प्राप्त होती है. మధురంగా మాట్లాడడం వల్ల ఇతరులకి సుఖము మరియు మన శరీరానికి చల్లదనము లభిస్తాయి. క్యూంకి, ఎందుకంటే మీఠీ వాణి సుననేమే మధుర్ హోతీ హై. మనం మధురంగా మాట్లాడితే వినేవాళ్ళకు కూడా చాలా తీయగా అనిపిస్తుంది. జిసే సునుకర్ హమారా తన్ ఔర్ మన్ ప్రసన్న హోతా హై. అది వినడం వల్ల ఏందిరా అంటే, ఎవరైనా మాట్లాడితే మనం విన్నా కానీ, మనం మాట్లాడితే వేరే వాళ్ళు విన్నా కానీ వాళ్ళ శరీరానికి మరియు మనసుకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. उसका प्रभाव व्यक्ति को संतोष एवं శాంతి ప్రదాన్ కర్తా హై. ఆ మాటల ప్రభావం ఎలా ఉంటుందంటే వ్యక్తికి ఆనందాన్ని కలిగిస్తుంది, శాంతిని కలిగిస్తుంది. मीठी वाणी सामने वाले व्यक्ति को प्रभावित करके असंभव कार्य को भी संभव करता है. ఈ మధురంగా మనం మాట్లాడడం అనేది చూసారా, అది ఎదుటి వ్యక్తిని మీద ప్రభావం చూపించి మనం అసాధ్యం అనుకున్న పనుల్ని కూడా సాధ్యము చేస్తుంది. ఇది మొదటి ప్రశ్నకి జవాబు నాయన. 2వ ప్రశ్న, దీపక్ దిఖాయి దేనే పర్ అంధియారా కైసే మిట్ జాతా హై. అంటే దీపం వెలుగు కనిపించగానే చీకటి ఎలా దూరం అయిపోతుంది, ఈ పాఠాన్ని ఆధారం చేసుకొని చెప్పండి అని ప్రశ్న. జవాబు, गहरे अंधकार में जब दीपक जलाया जाता है तो अंधेरा मिट जाता है. గహరే అంధకారమే అంటే గాఢాంధకారమైన ఆ చీకటిలో ఎప్పుడైతే మనం దీపాన్ని వెలిగిస్తామో అంధేరా చీకటి తొలగిపోతుంది. మిట్ జాతా హై ఔర్ ఉజాలా ఫైల్ జాతా హై, వెలుతురు వ్యాపిస్తుంది. కవి కహతే హై, కవి ఏమంటున్నారంటే, జ్ఞానరూపీ దీపక్ జబ్ హృదయ మే జల్తా హై. ఈ జ్ఞానము అంటే నాలెడ్జ్, ఈ జ్ఞానము అనే దీపాన్ని మనం గనక మన హృదయంలో వెలిగించినట్లయితే అజ్ఞానరూపీ అజ్ఞానము అనే అంధకారం మన హృదయంలో నుంచి మిట్ జాతా హై తొలగిపోతుంది. మనకే వికార్, అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మనకే వికార్, మన మనసులో ఉన్న చెడు ఏంటి, ఆ చెడు సందేహ్, బ్రహ్మ, ఇంకా ఆది అని పెట్టాను. అంటే ఆది అంటే ఇంకా మనం అనుకోవచ్చు కోపం కావచ్చు, స్వార్థం కావచ్చు, ద్వేషం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ సందేహాలు, అనుమానాలు ఇవన్నీ కూడా నష్ట హో జాతే హై, తొలగిపోతాయి. తబీ ఉసే ఈశ్వర్కి ప్రాప్తి भी होती है. అప్పుడే మనకి భగవద్ దర్శనం అనేది లభిస్తుంది. ఇది 2వ ప్రశ్నకి జవాబు.
మూడవ ప్రశ్న, ఈశ్వర్ కణ్ కణ్ మే వ్యాప్త హై పర్ హమ్ ఉసే క్యూ నహీ దేఖ్ పాతే. దేవుడు ప్రతి అణువులోనూ ఉన్నాడు, ప్రతి ప్రదేశంలోని ఉన్నాడు, కానీ మనం అతనిని ఎందుకు చూడలేకపోతున్నాం అనేది ప్రశ్న. ఈశ్వర్ కణ్ కణ్ మే వ్యాప్త హై, దేవుడు ప్రతి అణువులోనూ వ్యాపించి ఉన్నాడు. హర్ ప్రాణికే మన్మే హై, అంతేకాదు ప్రతి ప్రాణి మనస్సులో కూడా ఉన్నాడు ఆయన. హమారా మన్ అజ్ఞాన్ ఔర్ అహంకార్ సే భరా హై. అయితే మన మనసు పరిస్థితి ఏంటంటే, మన మనసు నిండా అజ్ఞానం ఉంది, మన మనసు నిండా అహంకారంతో నిండి ఉంది. ఇస్లియే దేక్ నహీ పాతే, అందువల్ల ఏందిరా అంటే మనం దేవుడిని చూడలేకపోతున్నాం. మన మనసులో అజ్ఞానం అహంకారాన్ని పెట్టుకుంటే ఇంకా దేవుడు ఎక్కడ కనిపిస్తాడు, అందువల్ల చూడలేకపోతున్నాం. ఈశ్వర్ కే లియే హమ్ సంసార్ కే కోనే కోనే మే ఢూంఢతే రహతే హై. ఇక మనం ఏం చేస్తాం అంటే మన మనసులో అజ్ఞానాన్ని అహంకారాన్ని పెట్టుకొని ఈశ్వర్ కే లియే దేవుడి కొరకు సంసారికే కోనే కోనేమే ప్రపంచంలో ప్రతి మూల ఢూంఢతే రహతే హై వెతుకుతూ ఉంటాం. జబ్ హమ్ హమారే మన్ మే జ్ఞాన్ కా దీపక్ జలాయేంగే, ఎప్పుడైతే మనం మన మనసులో జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తామో తబ్ అపనే మన్ మే హీ ఈశ్వర్ కో పా సక్తే హై, అప్పుడు వెంటనే మనం మన మనసులోనే ఆ దేవుణ్ణి చూడగలం. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏందిరా అంటే నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అజ్ఞానాన్ని అహంకారాన్ని తొలగించుకోవాలి, అప్పుడే దేవుడు కనిపిస్తాడు అని మూడవ ప్రశ్నలో ఒక మాటలో చెప్పాలంటే చెప్పడం జరిగింది. నాలుగవ ప్రశ్న, సంసార్ మే సుఖీ వ్యక్తి కౌన్ హై ఔర్ దుఃఖీ కౌన్ హై. యహా సోనా జాగనా కిస్కే ప్రతీక్ హై, ఇన్కా ప్రయోగ్ యహా క్యూ కియా గయా. ప్రపంచంలో సుఖంగా ఉన్న వ్యక్తి ఎవరు, దుఃఖంతో ఉన్న వ్యక్తి ఎవరు, ఇక్కడ నిద్రపోవడం మేల్కోవడం అని చెప్పారే అది దేనికి చిహ్నాలు, వీటిని ఇక్కడ ఎందుకు ఉపయోగించారు అని ప్రశ్న అడిగాడు. कबीर के अनुसार जो व्यक्ति केवल सांसारिक सुखों में डूबा रहता है वह सुखी व्यक्ति है. కబీర్ గారు ఏమంటారంటే, జో వ్యక్తి ఏ వ్యక్తి అయితే కేవలం సంసార సుఖాలలో మునిగి ఉంటాడో ఆ వ్యక్తి సుఖంగా ఉన్న వ్యక్తి అంట. जो व्यक्ति प्रभु के वियोग में पाने के लिए तड़प रहा है वह दुखी व्यक्ति है. ఏ వ్యక్తి అయితే ఆ దేవుడికి దూరంగా ఉండి ఆ దేవుణ్ణి పొందాలని ఆ దేవుని దర్శనాన్ని పొందాలని వ్యాకులత చెందుతూ ఉంటాడో అతడు దుఃఖంలో ఉన్న వ్యక్తి అంటున్నాడు. మరి సోనా అంటే అది దేనికి చిహ్నం అన్నాడు కదా. సోనా అనేది సోనా అజ్ఞానతాక జాగన జ్ఞాన్ కా ప్రతీక హై. సోనా అనేది అజ్ఞానానికి, జ్ఞాన్ అనే ఈ జాగన అనేది జ్ఞాన్ అనేదానికి చిహ్నాలు. సోనా సుఖీ వ్యక్తి కే లియే, జాగనా దుఃఖీ వ్యక్తి కే లియే ప్రయోగ్ కియా గయా హై. ఇక్కడ ఆ రెండు పదాలని ఎందుకు ఉపయోగించాడు, ఎవరి కోసం ఉపయోగించాడు అంటే, ఈ నిద్రపోవడం ఎప్పుడూ నిద్రమత్తులో ఉంటాడీడు, దేవుడి దర్శనం కోసం కూడా ఎదురు చూడకుండా అని చెప్పి సుఖాల్ని పొందే వ్యక్తికి సోనా అనేదాన్ని, దుఃఖాల్ని పొందే వ్యక్తికి మేల్కోవడం అనేదాన్ని ప్రయోగించడం జరిగింది. ఐదవ ప్రశ్న, अपने स्वभाव को निर्मल रखने के लिए कबीर ने क्या उपाय बताया. మన స్వభావాన్ని, మన క్యారెక్టర్ని, వ్యక్తిత్వాన్ని పవిత్రంగా ఉంచుకోవడం కోసం కబీర్ గారు ఏ ఉపాయం చెప్పారు. జవాబ్, अपने स्वभाव को निर्मल रखने के लिए हमें अपने आसपास निंदक को रखना चाहिए. మనం మన స్వభావాన్ని, మన క్యారెక్టర్ని పవిత్రంగా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసా. హమే అపనే ఆస్పాస్, మన చుట్టుపక్కల నిందకో అంటే మనల్ని విమర్శించేవాడిని, మన తప్పుల్ని వేలెత్తి చూపించేవాడిని. నిందక్ అంటే మన తప్పులు వేలెత్తి చూపించేవాడు, అతని దగ్గరలో పెట్టుకోవాలి. అతనితో గొడవలు పడకూడదు, అతన్ని దూరం చేసుకోకూడదు, చెప్పుకొని మాట్లాడుకొని ఏం పర్వాలేదు, అతన్ని మన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే
నిందక్ హమారీ గలితియాం బతాతే రహతే హై. అలాంటి విమర్శకులు మన తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. గలితియా అంటే తప్పులు. ఉన్ గలితియోం కో హమే పెహచాన్ కర్ సుధార్ లేనా చాహియే. ఆ తప్పుల్ని మనం ఏం చేయాలి? ఆ తప్పుల్ని మనం తెలుసుకొని ఎందుకు తప్పు జరిగిందా, ఎందుకు తప్పు చేశామా అని తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవాలి. ఇస్ ప్రకార్ హమ్ అపనే స్వభావకో నిర్మల్ రఖ్ సక్తే హై. ఈ విధంగా చేస్తే మనం మన వ్యక్తిత్వాన్ని చాలా పవిత్రంగా ఉంచుకోగలము. 6వ ప్రశ్న, ఏకై ఆశీర్ పీవు కా పడైసు పండితు హోయి. ఇస్ పంక్తి ద్వారా కవి క్యా కహనా చాహతే హై. పద్యంలో ఒక లైన్ ఇచ్చాడు ఆయన. ఈ లైన్ ద్వారా కవి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పాడు. ఆన్సర్, ఇస్ పంక్తి ద్వారా కవి ఈశ్వర ప్రేమ్ యా భక్తికి మహత్త బతాయా హై. ఈ వాక్యం ద్వారా కవి గారు ఏంటంటే దేవుడి మీద ప్రేమ లేదా దేవుడి మీద భక్తి, దాని యొక్క గొప్పతనం ఏంటి అనే దాన్ని తెలియజేస్తున్నారు. ఈశ్వర్ కో పానే కే లియే ఏక్ అక్షర్ ప్రేమ కా ఈశ్వర్ భక్తి కా పढ़ लेना ही पर्याप्त है. ఈశ్వర్ కో పానే కే లియే, ఆ దేవుణ్ణి మనం పొందాలి అంటే ఒక్క అక్షరం, ఏందది? ప్రేమ అనే ఒక అక్షరాన్ని లేదా ఆ దేవుడి భక్తికి సంబంధించిన పదాలని, వాక్యాలని, పాటలని చదివినా చాలు అని అంటున్నాడు. బడే బడే గ్రంథ్ పడికర్ కోయి పండిత్ నహి బంజాతా. పెద్ద పెద్ద గ్రంథాలని చదివినంత మాత్రాన ఎవరు కూడా పండితులు అయిపోలేరు. కేవల్ పరమాత్మా కా నామస్మరణ ఉనికి లీలాओं को पढ़ने से ही సచ్చా జ్ఞాని బంతా హై. కేవలం ఆ భగవంతుడి నామాన్ని స్మరిస్తే లేదా ఆయన లీలల గురించి చదివితేనే మనం నిజమైన జ్ఞానిగా మారుతాము అని చెప్పి 6వ ప్రశ్నలో చెప్పడం జరిగింది. 7వ ప్రశ్న, కబీర్ కి ఉద్ధృత సాఖియోం కి భాషాకి విశేషత స్పష్ట కీజియే. కబీర్ దాస్ యొక్క ఈ సాఖియా దోహాలు ఉన్నాయి కదా, దోహాలు ఇవన్నీ కూడా, వాటిల్లో ఆయన ఉపయోగించిన భాష యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పి ఆ విశేషతలను గురించి చెప్పమని అడుగుతున్నాడు. జవాబు, కబీర్ దాస్ జీకి భాషకి సబ్సే బడి విశేషత అభివ్యక్తికి నిర్భీకత హై. కబీర్ దాస్ యొక్క భాషలో పెద్ద గొప్ప విషయం ఏంటిరా అంటే అభివ్యక్తి. ఆయన ఏదైతే వ్యక్తం చేయాలనుకుంటున్నాడో అది నిర్భీకత, ఏమీ కూడా ఏమాత్రం భయపడకుండా, తప్పులు దొరలకుండా, దేనికి సంకోచించకుండా ఆయన వ్యక్తం చేయడం జరుగుతుందన్నమాట. అది ఆయన భాషలోని ఒకటి గొప్పతనం. కబీర్ की भाषा को సదుక్కడి భాష యా ఖిచడీ భాష कहते हैं. ఇంకోటి ఏంటంటే కబీర్ భాషని సదుక్కడి భాష అంటారు లేదా కిచడీ భాష అని అనడం జరుగుతుందన్నమాట. హృదయ से निकली अभिव्यक्तियों के कारण उनकी भाषा सहज सरल और मन पर सीधा प्रहार करने वाली है. అది ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా హృదయపు లోతుల్లో నుంచి వచ్చే ఆ మాటల కారణంగా ఆ భాష ఎలా ఉంటుందిరా అంటే చాలా సహజమైన భాషగా, చాలా సరళమైన భాషగా, ఆ ప్రతి పదం యొక్క భావం ఆ చదివే వాళ్ళు వినేవాళ్ళ మనసుల మీద ప్రభావం చూపించేలాగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా కబీర్ యొక్క భాష ఉంటుందని ఆయన. ఇంకేనా పిల్లలు, ఇదే విధంగా మళ్ళీ మీకోసం మంచి మంచి వీడియోల్ని ప్రతి పాఠం నుంచి కేవలం 10వ తరగతి పిల్లల కోసమే కాదు, 9వ తరగతి 8వ తరగతి అన్ని తరగతుల పిల్లల కోసం పాఠాలు కానీ, ప్రశ్న జవాబులు కానీ, వ్యాకరణ అంశాలు కానీ, అలాగే FA2 రాబోతుంది, FA2 మోడల్ పేపర్స్ కానీ, అలాగే SA1 మోడల్ పేపర్ కానీ, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, ఇలాంటి అన్నీ కూడా మీకోసం సమయాన్ని అనుసరించి మళ్ళీ పెట్టడం జరుగుతుంది. కావాలి అని అనుకుంటే మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.